రెండోది అకౌంటబిలిటీ లేదు, నేరాలు మోపుతాం. మూడోది చూసినప్పుడు భయం అంట. ఏదైనా చేయరా అంటే భయం, పాడరా అంటే భయం. కొంతమంది చూడండి బ్రహ్మాండమైన తలాంతం ఉంటుంది, పాడు నోరు తెరువు అని చెప్పి ఏమంటారు, భయం వేస్తుంది. ఈరోజు చాలామంది భయాలతో బ్రతుకుతూ, భయాలు అనేటప్పుడు మరలా 3 రకాల భయం అంటారండి. మామూలుగా 3 రకాల భయం అంటారు. ఒకటి గతం గురించిన భయం, నిన్న జరిగిన సంఘటన. నిన్న నీకు జరిగి ఉండకపోవచ్చు, ఎవరికో జరిగిన వార్త నీ విని నీకు భయం, గతం గురించిన భయం. కొంతమందికి ప్రస్తుతం గురించిన భయము. ప్రస్తుతం కొంతమంది చూడండి ఏమి లేని వారు ఒక లెవెల్కి వస్తారు. ఇంతవరకు వచ్చావు కానీ సంతోషపడచ్చు కదా, ఇది పోతుందేమో, ఇది పోతుందేమో, ఇది పోతుందేమో, ఇది పోతుందేమో. ఇది నెక్స్ట్ కేటగిరీ. ఇది భవిష్యత్తు గురించిన భయం. ఏం లేనప్పుడు సంతోషంగా ఉన్నాగా, ఇప్పుడు ఇంకా సంతోషంగా ఉండాలిగా. చూసి గతం గురించిన భయం, భయం ప్రస్తుతం గురించిన భయము, రేపు గురించిన భయం. ఈ 3 భయాలు ఎదురుతనే కానీ ఏ ఒక్కడు వర్దిల్లండి. మీరు అనొచ్చు దేవుడు దీవించడా, దేవుడు అందరిని దీవిస్తాడు. ఇందాక ప్రారంభంలో చెప్పాను, ప్రతి ఒక్కరికి తినడానికి ఆహారము, విత్తడానికి విత్తనాన్ని ఇచ్చే దేవుడు. కానీ నీలో ఈ మైండ్ సెట్, ఈ మెంటాలిటీ, ఈ స్వభావం ఉన్నంత వరకు నీవు ముందుకు సాగలేవు. అనుకుని చూడండి, యేసు ప్రభువే వచ్చి నిలబడుతున్నాడు అక్కడ నీటి మీద. అక్కడ 12 మంది శిష్యులు ఉన్నారు. ఆ 12 మంది శిష్యుల్లో ఒక్కడు అడుగుతున్నాడు, నీవైతే నేను కూడా నడవాలి. మిగతా వాళ్ళు భూతమని భయపడ్డారట. దేవుని చూసినా కూడా భయమే వచ్చింది. ఒరే నేను రా అని చెప్పినా కూడా భయంగానే ఉన్నారు. ఒక్కడికి మాత్రం ధైర్యం ఉంది, నీవైతే. ఆ నీవైతే క్యారెక్టర్లు ఉంటనే కానీ గొప్ప కార్యాలు జరగవు. ఎందుకంటే అన్నిట్లో నేను, నువ్వైతే నేను 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 అని వచ్చిన ఆయనే దేవుడు అన్నాడు. కానీ నువ్వే మూలస్తంభం, కానీ నీ మీద సంఘం కట్టబడుతుంది, కానీ ఆ పెంతకొస్తే మనం నువ్వే నిలబడుతున్నావు. కానీ ఈరోజు చాలామందికి ధైర్యం లేదు, నథింగ్ రెడీ టు ఫేస్. భయపడటం మూలంగా ఏది మార్చలేము. ఏమన్నా మార్చగలమా? కీడు మాత్రమే ఎక్కువ తెచ్చుకుంటాం, కానీ చేయగలిగింది ఏం లేదు. కానీ నిజంగా నీవు దేవుని నమ్మిన వ్యక్తివైతే నీ భయాల్ని విడిచిపెట్టి, దేవుని వాక్యం తెలియజేయబడుతుంది తిమోతికి రాసిన 2వ పత్రికలో ఏమని, పిరికి తన ఆత్మని దేవుడు మనకి ఇవ్వలేదు, కానీ శక్తియు, ప్రేమయు, ఇంద్రియ నిగ్రహం అనే ఆత్మ. దేవుడు మనకి ఏ ఆత్మ ఇవ్వలేదు? ధైర్యంగా చెప్పండి అందరూ. పిరికి తన ఆత్మని మనకి ఇవ్వలేదు, కానీ శక్తియు, ప్రేమయు, ఇంద్రియ నిగ్రహం అనే ఆత్మని దేవుడు మనకి ఇచ్చాడు. భయం అనేది మరలా ఎమోషనల్ ఫియర్ ఇస్ డిఫరెంట్, ద స్పిరిట్ ఆఫ్ ఫియర్ ఇస్ డిఫరెంట్. ఇంకో మాట చెప్పాలంటే మన ఎమోషన్స్